సొరకాయ ఎందుకు అబ్బాలా చేస్తున్నావు? సొరకాయతో ఏం చేస్తావు? సొరకాయ కీర్, కద్దు కీర్, స్వీట్. ఇవన్నీ సొరకాయ తీసుకొచ్చి ఇది మీద ఇట్లా కట్ చేసి ఆయిలా నెయ్యి అబ్బది? నెయ్యి. నెయ్యా? నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ బాదం. నెక్స్ట్ నెయ్యిలో ఏమి ఇస్తున్నావు? సొరకాయనా? సొరకాయ సరేనా? ఓకే ఓకే. అదంతా అట్లా తీసేస్తున్నావు? వాటర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఉండదు ఎక్కువ. వాటర్ ఎక్కువ ఉంటుందా? అదే నెయ్యిలో మొత్తం ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేయాలి. ఇది మళ్ళీ పాలు కాసుకోవాలి గరం. ఇంతాక తురుముకున్నా కదా అది సొరకాయది, ఆ తురుము ఈ పాలలో వేసేసిన. పాలలో వేసి కలుపుతున్నా. కొద్దిసేపు అయినాక చక్కెర వేసుకోవాలి. దీనికి ఎంత సరిపోతుందో అంత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత ఇది బాదం, సగ్గుబియ్యం అబ్బా కొంచెము మెత్తగా ఉడకాలి. అందులో వేస్తే తొందరగా ఉడికాయి కదా, కొంచెం ఉడకబెట్టి అందులో వేస్తే అలా ఉడికిపోతాయి అన్నమాట. రెడీ అయిపోయిందండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ కలరు. ఇక మనం గ్రీన్ కలర్ వేయలేదు. గ్రీన్ కలర్ వేయలేదు. గ్రీన్ కలర్ వేస్తే కలర్ బాగుంటుంది. మనం వేసుకోలేదు దాన్ని. ఇక రెడీ అయిందండి. కద్దు కా కీర్ రెడీ అయిపోయింది. స్వీట్ కద్దు కా కీర్ స్వీట్. దాంట్లో కలర్ ఇట్లా ఏమన్నా ఇస్తారా? కలరు గ్రీన్ కలర్ వేస్తారు ఇలా. కాకపోతే మనము కలరు హెల్త్ మంచిది కానీ సరే నువ్వు ఏంటంటే